హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన లైఫ్ అండ్ కల్చర్. మేమందరం శివరాత్రి రోజున ఆచంట శ్రీ రామలింగేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళామండి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక ప్రసిద్ధమైన శైవ క్షేత్రం అండి ఈ ఆచంట రామలింగేశ్వర స్వామి గుడి. ఆలయము చాణుక్యుల కాలం నాటి ఆలయం అండి ఇది. ఈ ఆలయంలోని శివలింగము స్వయంభూగా వెలిసిందని చెప్తారండి. ఈ ఆలయ పురాతన శిల్పకళలతో నిర్మించబడి ఉంటుంది. ఈ ఆలయంలో కార్తీక మాసంలో మహాశివరాత్రి రోజున ఘనంగా పూజలు నిర్వహించబడి పెద్ద పెద్ద వేడుకలుగా జరుపుతారు. 3 రోజులు తీర్థం అనేది జరుగుతుందండి ఈ ఆలయం దగ్గర. మరీ ముఖ్యంగా అయితే మహాశివరాత్రి రోజున వేల మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక్కడ రథోత్సవం కూడా జరుగుతుంది. 3 రోజులు అన్న సమారాధన కూడా జరుపుతారండి ఈ ఆలయం దగ్గర. చాలా చాలా బాగుంటుంది ఆలయం అయితే. పురాణాల ప్రకారం అయితే శ్రీరామచంద్రమూర్తి వనవాసం సమయంలో ఇక్కడ ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారని, పూజించారని పురాణాల ప్రకారం చాలామంది చెప్తారండి. ఈ గుడిలో రామలింగేశ్వర స్వామితో పాటు ఇంకా కొన్ని శివలింగాలు, కనకదుర్గమ్మ దేవి గుడి, తర్వాత ఆంజనేయ స్వామి గుడి కూడా ఉన్నాయండి. పెద్ద తీర్థం అయితే జరుగుతుందండి. చాలా చాలా బాగుంటుంది తీర్థం కూడా. అసలు ఖాళీ లేదండి. మేము వెళ్ళినప్పుడైతే గుడి అయితే ఖాళీ లేదు. అన్న సమారాధన కూడా చాలా బాగా జరిగిందండి. భోజనాలు కట్ట అన్నీ చాలా బాగున్నాయి గుడి దగ్గర. మేమైతే 9, 10 ఆ టైంకి అయితే వెళ్ళామండి టెంపుల్కి. మేము వచ్చేసరికి 2 అయిపోయింది. మొత్తము పెద్ద తీర్థం ఉంటుందండి. అదంతా చూసుకుని వచ్చేసరికి అక్కడే పక్కన ఎగ్జిబిషన్ కూడా ఉందండి. గుడికి కొంచెం ఆపోజిట్లో కొంచెం ఎదరికి వెళ్ళేసరికి ఒక పెద్ద ఎగ్జిబిషన్ కూడా ఉంది. మేమైతే అక్కడే 1924లో కట్టిన ఒక మహల్ కూడా చూసామండి. మహల్ కూడా బాగుంది. బయటికైతే పెద్ద మహల్ అండి అది. బయట నుంచి చూసొచ్చేసాము. అసలు ఖాళీ లేదు కదా! వెళ్ళడానికి లేదు. మొత్తం అన్నీ షాప్స్ పెట్టేశారండి. మొత్తం అటు సైడ్, ఇటు సైడ్ అన్ని షాప్స్ పెట్టేశారు. ఇక్కడే ఇంకొక ఆలయం కూడా ఉందండి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. మేము దానికైతే వెళ్ళలేదు. టైం సరిపోలేదని చెప్పేసి. ఈ మహల్ అయితే చాలా బాగుందండి. మేమైతే శివరాత్రి రోజున టైం అయితే ఇలా స్పెండ్ చేసామండి ఆచంట వెళ్ళి. తప్పకుండా మీకు వీలుంటే దగ్గరలో ఎవరైనా ఉంటే ఈ గుడిని ఒకసారి సందర్శించరండి. చాలా బాగుంటుంది. మీరైతే ఎక్కడికి వెళ్ళారో మహాశివరాత్రి రోజున టైం ఎలా స్పెండ్ చేశారో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.